తెర తీయగరాదా మూడవ భాగం. అమ్మా, మీలాంటి వాళ్ళని చూసే చిన్నదానికి పెద్దగా బాధపడటం భారతీయుల సంప్రదాయాల్లో ఒకటి అని విదేశీయులు అనుకుంటూ ఉంటారు. ఏమిటే నువ్వు అనేది? ఇది చిన్న విషయమా? లేకపోతే ఏమిటి? మీ ఆయన ఉన్నా లేకపోయినా వాళ్ళు సహాయం చేస్తూ వచ్చిన మాట నిజమే. కానీ ఆ డబ్బుతో నువ్వెన్నడైనా 3 పూటల కడుపు నిండా అన్నం తిన్నావా? ఏ పండగైనా నువ్వు పిల్లలు అందరూ కొత్త బట్టలతో చేసుకున్నారా? నిజమే, మన పరిస్థితులకి అది గొప్ప సహాయమే. కానీ ఈరోజు అది ఆగిపోతుందని ఇంత ఆర్భాటంగా ఏడవాల్సిన అవసరం లేదు. మన పొట్టలకి ఇంత అన్నం మనం పుట్టించుకోగలంలే. పుట్టించుకోవడానికి అదేం పంపులో వచ్చే నీళ్లు కాదు, కోపంగా అంది లలితమ్మ. కిసుక్కున నవ్వింది భాను. ఎందుకే నవ్వుతావు? అనుమానంగా అడిగింది లలితమ్మ. ఎందుకంటే పంపులో నీళ్లు కూడా అంత సులభంగా దొరకవు సుందరమ్మ. నేను లేకపోతే ఈ వీధిలో నువ్వు ఒక్క బిందె నీళ్లు కూడా తెచ్చుకోలేవు, నిట్టూర్చింది లలితమ్మ. నిజమేనే, ఒక్క బిందె నీళ్లు కూడా తెచ్చుకోలేని దాన్ని ఇంతమందికి అన్నం ఎలా పెట్టగలను, చదువేలా చదివించగలను? లలితమ్మ ముఖంలో భయం రాబందులా రెక్కలు చాచింది. తల్లిని చూస్తే జాలి వేసింది భానుకు. అయినా కనుబొమ్మలు చిట్లిస్తూ అంది. భయపడితే, దిగులు పడితే పనులు నెరవేరేలాగుంటే నేను కూడా చుట్టూ మంచుగడ్డలు పేర్చుకొని వణికిపోయి ఉందును. చూడు, అనవసరంగా దిగులు పడకు. ఆరోగ్యం చెడిపోయి అదొక తలనొప్పి తయారవుతుంది మళ్ళీ. లలితమ్మ నోరు తెరిచేదో అనబోయింది. ఇంతలో బయట నుంచి అమ్మా భాను అని వినిపించింది. బయటకు వచ్చిన భాను రామానుజం గారిని చూసి, నమస్తే మాస్టారు, బయట నుండే పిలుస్తారేం, లోపలికి రండి అంది. వరండాలోకి వచ్చిన భాను చూపించిన కొయ్య కుర్చీలో కూర్చున్నారు రామానుజం గారు. వరండా మెట్ల పక్కన ఉన్న గచ్చు స్తంభాన్ని ఆనుకొని నిల్చుంది భాను. భాను వైపు చూశారు రామానుజం గారు. ఈ ఇంట్లో ఎప్పుడు భానును చూసినా అందమైన పువ్వును సృష్టించి సౌరభాన్ని సమకూర్చి దాన్ని పిచ్చి మొక్క మీద నిలిపిన భావన. ఈ అమ్మాయి కేవలం అందమైనదే కాదు, చురుగ్గా కొంచెం కరుగ్గా కనిపించే ఈ పిల్లలో ఏదో గుర్తించ వీలులేని ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత మామూలు కంటికి కనిపించినది ఈ ఇంటికి అతకనిది, నిట్టూర్చారు రామానుజం గారు. అమ్మ ఉందా అమ్మా? ఉంది మాస్టారు, పిలుస్తాను అంటూ లోపలికి నడిచింది భాను. రిథమిక్గా నడిచే భాను అడుగులని శ్రద్ధగా గమనించారు రామానుజం గారు. ఈ పిల్ల నడకలో కూడా నాట్యం ఉంది సుమా. ఆయనలోని గురువు ఆశ్చర్యంగా గర్వంగా ఛాతీ విరుచుకున్నాడు. గోవు వెంట వచ్చిన లేగదూడల కూతురు వెనక వచ్చి గుమ్మం అవతల నిలబడింది లలితమ్మ. నమస్కారం మాస్టారు, ఎండను పడి వచ్చారేం అంది. సాయంకాలం క్లాసులు ఉంటాయి కదమ్మా, అందుకే ఇప్పుడే వేలు చేసుకుని వచ్చాను. నీ ఆరోగ్యం బాగుందా లలితమ్మ? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. చిన్నవాళ్ళు కనిపించరేం? కాలేజీకి వెళ్ళారా? అబ్బాయి వెళ్ళాడు, ఇద్దరికీ వద్దని చెప్పాను, నా మాట వినరు మాస్టారు. వాళ్ళక్క వెళ్ళమని చెప్పిందట. మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె అని. ఆ విషయం చెప్దామనే వచ్చానమ్మా. చురుగ్గా మాస్టర్ కేసు చూసింది భాను. ఏమైనా ప్రయత్నం చేశారా మాస్టారు? ప్రయత్నం ఏమిటి అంది లలితమ్మ. ఏమీ లేదమ్మా, భారతీయ సమాజం వాళ్ళు వారం రోజుల్లో ఓ నాటకం వేస్తున్నారు. అందులో ఏదో శాస్త్రీయ నృత్యం ఉందట. దానికి కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారు. అమ్మాయి చక్కగా ఉండి శాస్త్రీయంగా నృత్యం చేయగలిగితే 200 ఇస్తామని అన్నారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మాస్టారు? ఆశ్చర్యంగా అడిగింది లలితమ్మ. ఎందుకేమిటమ్మా? అర్జెంటుగా పిల్లాడికి ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనాలి, తర్వాత ఇంట్లో ఖర్చులు జరగాలి. మన భాను వద్దు మాస్టారు, వద్దు. అది తెచ్చే 200తో మేము ఉద్ధరింపబడేదేమీ లేదు. ఈ భాగ్యానికి దాని చేత నాటకాలాడించడం నాకు ఇష్టం లేదు. భయంగా గాబరాగా త్వరగా అంది లలితమ్మ. నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసమ్మా. కానీ నాటకం అంటే నువ్వు ఊహిస్తున్నంత హీనమైంది కాదు. అది ఒక కళ. కళాకారులు కావడం, కళను ఆస్వాదించగలగడం సామాన్యులకు అబ్బే విషయం కాదు. మహాకవి అయిన రాజశేఖరు ఇల్లాలు అవంతి సుందరి, ఆమె స్వయంగా కవయిత్రి, పండితురాలు, అలంకార శాస్త్రంలో ప్రవీణురాలు అయినా నాటకాలలో నటించేది. ఇంకా శ్రీహర్షుని ప్రియదర్శిని రాజులు అంతఃపుర స్త్రీలతో కలిసి నాటకాలు ఆడేవారని తెలుపుతుంది. నాటకం రసమయ దృశ్య కావ్యం, రమణీయం. అయినా భాను చేత మనమేమీ నాటకాలు ఆడించడం లేదు. తాత్కాలికంగా ఒక నృత్యం అంతే, నచ్చజెప్పే ధోరణిలో అన్నారు రామానుజం గారు. తల అడ్డంగా తిప్పింది లలితమ్మ. మీరన్నట్లు నాటకం అనేది కళ కానివ్వండి, మరేమైనా కానివ్వండి, తండ్రి అండ లేని వాళ్ళు నా పిల్లలు నలుగురి కళ్ళల్లో పడే పని చేయడం నాకు ఇష్టం లేదు. తినో తినకో ఈ మాత్రం గుట్టుగా బ్రతికితే అంతే చాలు. లలితను
స్వరం మధ్యలోనే బాధగా ఆగిపోయింది. గోళ్లు కొరుకుతూ నిలబడ్డ భాను తల్లికేసి విసుగ్గా చూసింది. నలుగురి కళ్ళల్లో పడే మాట నిజమే గాని ఇదేమీ తప్పు పని కాదమ్మా. పైగా ఈ ఒక్కసారికే నెమ్మదిగా ట్యూషన్లో మరోటో చూద్దాం. రాన్ భాను చెప్పాక నేను ప్రయత్నం చేశాను కానీ ఏదీ కలిసి రాలేదు. ఎవరిని అడిగినా ఇప్పుడేం ట్యూషన్లు మాస్టారు, పరీక్షల ముందు కనిపించండి అంటున్నారు. నేనైనా సర్దుదామంటే నా పరిస్థితి మీకు తెలియంది కాదు కదా అన్నారు రామానుజం గారు. మిమ్మల్ని అనుకుంటే మా కళ్ళు పోతాయి మాస్టారు. కానీ ఆయనే ఉంటే అది వేరే విషయం. ఈ పరిస్థితుల్లో దాన్ని స్టేజి ఎక్కించి నాట్యం చేయించడం అంత బాగుండదేమో. నలుగురు 4 రకాలుగా అనుకునే అవకాశం ఉంది. పళ్ళ మధ్యన ఉన్న గోరును కటిక్కిన కొరికి నలుగురు అనుకోని విషయం ఏదైనా ఉందా? కూర్చున్నా అనుకుంటారు, నిల్చున్నా అనుకుంటారు, తిన్నా అనుకుంటారు, పస్తులున్నా అనుకుంటారని అవన్నీ మానుకుంటామా? మనకు అవసరమైన పనులు మనం చేసుకోవడానికి వీళ్ళ ఇష్టాలేమిటి మధ్య? తల్లితో కసిరినట్లుగా అని రామానుజం గారి వైపు తిరిగి అంది. మాస్టారు, మీరు చెప్పినట్లుగానే కానివ్వండి. మా అమ్మకు వంటింటి కిటికీలోంచి కనిపించేదే లోకం. ఆమె మాట ప్రకారం పోతే ఆమెలాగే కన్నీళ్లతో కడవలు నింపుకొని తాగాల్సి వస్తుంది. చూసారా మాస్టారు, తండ్రి అండ ఆసరా లేకుంటేనే ఇలా ఉంది. ఇక అన్నీ అమరి ఉంటే ఈ పిల్లను పట్టసఖ్యం అయ్యేదా? కొంచెం కోపంగా కొంచెం బాధగా మాట్లాడింది లలితమ్మ. ఇదిగో సుందరమ్మ, మాటిమాటికి తండ్రి అండ తండ్రి ఆసరా అని గుండెలు బాదుకోకు. మనమంతా మనుషులం కామా? మనకు కాళ్ళు చేతులు లేవా? అయినా ఆయన మన దగ్గర ఉంటే మనకు కిరీటం పెట్టేవాడా? ఈసరింపుగా అంది భాను. కూతురి నిర్లక్ష్యాన్ని సహించలేకపోయింది లలితమ్మ. కోపంగా అంది. వేలెడు లేవు, తండ్రి అంటే నీకేం తెలుసని? మరింత నిర్లక్ష్యంగా అంది భాను. ఎందుకు తెలీదు? పిల్లల్ని కని వాళ్ళ కర్మానికి వాళ్ళను వదిలేసి దేశం మీద పోయేవాడు. లలితమ్మ ఆగ్రహంగా ఏదో అనబోయింది. రామానుజం గారు కల్పించుకుని అన్నారు. భాను, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మాస్టారు, మా అమ్మ సుమతి పుట్టిన దేశంలో పుట్టానని ఎక్కడ మర్చిపోతానో అని ప్రతిక్షణం పనిగట్టుకొని గుర్తు చేసుకునే రకం. ఆమెకు పతిదేవుణ్ణి వెనకేసుకు రావటం తప్ప ఇంకేమీ తెలీదు. ప్రస్తుతం నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. నేను డ్రామాలో డ్యాన్స్ చేస్తాను. దానికి వాళ్ళ ఆయన లేకపోవడం, నలుగురు 4 రకాలుగా అనుకోవడం, ఇవేవి అడ్డురావని చెప్పండి. స్థిరంగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది భాను. రామానుజం గారికి ఆశ్చర్యంగా ఉంటుంది. భానుకి తనంటే భక్తి, గౌరవం, అందులో సందేహం లేదు. అయినా అనాలనుకున్న మాట ఎంత పెడసరపుదైనా సరే అనేస్తుంది. అనేస్తుంది. తనున్నాడని ఏమీ సంకోచించదు. ఆ పిల్ల మాటలలోనే నిజాయితీ మీద అంత నమ్మకం కాబోలు ఆ పిల్లకు. ఈ పిల్లను దారిలో పెట్టుకోవడం నాకు సాధ్యం కావడం లేదు మాస్టారు, కళ్ళొత్తుకుంది లలితమ్మ. చిరునవ్వు నవ్వారు రామానుజం గారు. ఇప్పుడేం దారి తప్పిందని భానుని దారిలో పెట్టాలనుకోవడం? కళ్ళొత్తుకోవటం చూసి రామానుజం గారి కేసు చూసింది లలితమ్మ. ఇదంతా ఏమిటంటారు? తల్లిని ఎదిరించటం, తండ్రిని తూలనాడటం. కాలాన్ని బట్టి అవసరాలు, న్యాయాలు మారుతూ ఉంటాయి లలితమ్మ. నీకు చదువు అవసరం లేకపోయింది. నీ కాలం, నీ పరిస్థితులు వేరు. వీళ్లకు చదువు అవసరం. ఎందుకంటే ఇప్పటి కాలం, ఈ పరిస్థితులు వేరు. తమ అవసరాలు గుర్తించి వాటి కోసం పోరాటంలో తప్పు లేదు, గంభీరంగా అన్నారు మాస్టారు. అయోమయంగా చూసింది లలితమ్మ. భాను ఇక చదువుకోనని చెప్పింది కదా మాస్టారు. ఆమె అమాయకత్వానికి నవ్వుకున్నారు రామానుజం గారు. భాను ఈమెకు ఎప్పుడు అర్థమయ్యేనో ఏమిటో మాస్టారు, మీకెప్పుడు శిష్యురాలి మీద పక్షపాతమే. అదేం చేసినా సమర్థిస్తూనే ఉంటారు. కానీ మా పరిస్థితులు కూడా మీకు తెలియనివేమీ కావు. ఆ పైన మీకెలా మంచిదని తోస్తే అలా చెయ్యండి. పరిస్థితులు ఎలాంటివైనా నాటకంలో నాట్యం చేసినంత మాత్రాన పోయేదేమీ లేదు. అమ్మాయి రిహార్సల్స్ అంటూ వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. శాస్త్రీయ నృత్యమే కాబట్టి ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకొని నేరుగా నాటకం రోజు స్టేజి మీద చేయవచ్చు. ఆ విధంగా నేను వాళ్లతో మాట్లాడతాను. మౌనంగా నిలబడిపోయింది లలితమ్మ. దివి నుంచి భువికి గాలి కెరటాల సోపానాల మీద వయ్యారంగా తేలివస్తున్న దేవ పారిజాతంలా నేలకు కాలు ఆనకుండా నృత్యం చేస్తోంది ఆ అమ్మాయి. ఆడుతున్న గుండెను పట్టుదారాల అల్లికతో సున్నితంగా బిగించినట్లుగా గుండె ఉగ్గబట్టి చూస్తున్నాను. రంగుల స్వప్నంలో పట్టురెక్కలు అల్లార్చుతున్న రాయంచల, వెన్నెల రేయి నీలి అలల మీద తేలియాడుతున్న తేలి కలువల, వెండి మబ్బుల మీద విరిసిన అందాల హరివిల్లులా ఆ అమ్మాయి, ఆ నర్తకి. రామప్ప గుడిలో ఊపిరి పోసుకున్న రమణీయ శిల్పం. నా ఊహాలోకం మంచులా కరిగిపోయింది. కళ్ల ముందు వాస్తవంలా ప్రత్యక్షమైన అందమైన కళ కరిగిపోయింది. తెప్పరిల్లుకొని భారంగా నిట్టూర్చాను.
నిజమే, ఇది కలే. అంత అద్భుతం వాస్తవం ఎలా అవుతుంది? అనుక్షణం రామప్ప గుడిలో నా వయోలిన్ రాగాలకి అనుగుణంగా కదలియాడిన ఆ రమణీయమూర్తి, రామప్ప గుడిలో ధ్వనించిన ఆ మృదు పద అందల రవళి క్షణక్షణం కళ్ల ముందు కదులుతూ అనుక్షణం గుండెల్లో నినదిస్తూ ప్రతి సుందర దృశ్యాన్ని ఆ సుందరేనని భ్రమను గొల్పుతోంది. నాటకం పూర్తయింది. పాత్రధారుల్ని స్టేజి మీదకి పిలిచి పరిచయం చేస్తున్నారు. నర్తకి కుమారి చంద్రభాను. నా కళ్ళు మిరిమిట్లు గొల్పాయి. ఆ పట్టురెక్కల రాజహంస స్టేజి మీదకి వచ్చింది. ఆర్గనైజర్సు ఏదో చెప్తున్నారు. నా కళ్ళు విశ్వమంత విశాలమయ్యాయి. సాకారమైన సౌందర్యమా, గాలివాటున నేలరాలిన నవ పారిజాతమా? అందుకే ఈ దృశ్యం నిజమేనా? ఈ సౌందర్య శిఖ, ఈ వెన్నెల రేఖ వాస్తవమేనా? ఆ చంచలాక్షి సంకోచం లేకుండా ప్రజలకు దర్శనమివ్వడానికి వచ్చిన మణిహారంలా ఓసారి ప్రేక్షకులందరినీ కలియజూసి వెళ్ళిపోయింది. కార్యక్రమం ముగిసింది. నేను చెప్పలేదు, ఇంత అందాన్ని నువ్వెప్పుడూ చూసుండవు అవునా అన్నాడు రాఘవ, నా నాటకాల మిత్రుడు. అవును, కానీ చూశాను, ఇదే అందాన్ని చూశాను రామప్ప గుడిలో. నా మనసు మైకంగా గొణిగింది. ఆ అమ్మాయి ఎవరు అని అడిగాను పైకి. ఎవరో ఫ్యామిలీ గర్ల్, పేరు చంద్రభాను. రామానుజం గారిని డ్యాన్స్ మాస్టర్ లేరు, ఆయన తీసుకొచ్చారట. చంద్రభాను, ఎంత విలక్షణమైన పేరు! ఆమె సౌందర్యంలా. నేనోసారి ఆ అమ్మాయిని కలుసుకోవచ్చా? కలుసుకోకుండా వెళ్ళలేననిపించింది. ఆమె రూపం తాలూకు, ఆమె జ్ఞాపకం తాలూకు గాలం నా మనసుకి తగులుకొని లాగివేస్తోంది. కొంచెం ఆశ్చర్యపోయి చూశాడు రాఘవ. అమ్మాయిల అందంతో తప్ప అనుబంధాలతో నీకు సంబంధం లేదే అన్నాడు. తడబాటు మాట కాగా అన్నాను. అనుబంధమని ఎవరన్నారు? అభినందన కాకూడదా? అభినందన అయితే అభ్యంతరం లేదు నవ్వాడు. ఈసారి అచ్చెరు వందటం నా వంతైంది. నా అనుబంధాలకు నీ అభ్యంతరాలేమిటి అన్నాను. నా పుట్టబోయే బిడ్డకు నువ్వు కాబోయే మొగుడివి కాబట్టి. ఇద్దరం నవ్వుకున్నాం. సరే పద, దారి తీశాడు రాఘవ. గ్రీన్ రూమ్ బయట ఎవరో కలిస్తే ఆగిపోతూ నువ్వు పద అన్నాడు. నీటిలో నీడ చూసుకుంటున్న కలువబామల డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని మేకప్ చేసుకుంటుంది భాను. భూతద్దంలోలా అద్దంలో ఆమె అందం 1000 రెట్లై కనిపిస్తోంది. కంగ్రాచ్యులేషన్స్. ఇంత అందాన్ని సృష్టించి దాన్ని తిలకించే కళ్ళనిచ్చిన దేవుడికో భానుకో నాకే అర్థం కాని స్థితిలో అన్నాను. ఆ అమ్మాయి కళ్ళు కూడా తిప్పలేదు. అద్దంలోకే చూస్తూ చెవుల దుద్దుల్ని తీస్తోంది. మళ్ళీ కంగ్రాచ్యులేషన్స్ అన్నాను. విసిగిస్తున్న దుద్దును ఒక్క గుంజు గుంజి వదిలేస్తూ నాకేనా అంది. అప్పటికి తిరిగి చూడలేదు భాను. అవును, అయితే థ్యాంక్స్. మీ నాట్యం అద్భుతంగా ఉంది అన్నాను. నాట్యం అన్నమాట అందమని దొర్లకుండా జాగ్రత్త పడుతూ చటుక్కున తిరిగి చూసింది భాను. పూలు కురిసినట్లుగా. భాను బ్రొటనవేలితో పక్కకు చూపిస్తూ అక్కడుందే ఆ ముసలావిడ చాలా బాగా నటించిందట, వెళ్ళి ఆవిడ్ని పొగడండి అంది. అని అటుకేసి తిరిగింది. మళ్ళీ బిత్తరపోయాను. సాయంకాలపు మలయమారుతపు కెరటంలా మెట్లెక్కి వస్తున్న శిష్యురాలిని చూసి సంతోషంగా రామ్మా భాను రా అన్నారు మాస్టారు. నమస్కారం చేసి చాప మీద కూర్చుంటూ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో అంది అక్కడ ఉన్న స్టూడెంట్స్ని చూసి. ఆ మాట అనడం అనవసరమని తెలిసినా లేదు లేదు, తన మాట అబద్ధమేనని రామానుజం గారికి తెలుసు. మీరు కాసేపు వరండాలో ఉండండి. చిట్టి చిట్టి కాళ్లకున్న చిన్న చిన్న గజ్జెలు గలగలలాడించుకుంటూ గునగునమని నడిచి వెళ్తున్న పావురాళ్ళలా కాలిగజ్జలు శబ్దం చేసుకుంటూ పిల్లలు వరండాలోకి వెళ్ళిపోయారు. ఇదివరకు రామానుజం మాస్టారు తమ ఇంటి పక్కనుండేవారు. పిల్లలకి డాన్స్ నేర్పించే సమయాల్లో తను వెళ్ళి కుతూహలంగా చూసేది. రాను రాను చూస్తూ ఊరికే కూర్చోలేక మాస్టారు తనకంటూ నేర్పించకపోయినా మిగిలిన పిల్లలతో పాటు ఆయన్ని ఫాలో అయ్యేది. ఇది గమనించిన మాస్టారి హృదయం ఆర్ద్రమైంది. పక్కింటి పరిస్థితులు మాస్టారికి తెలియనివేమీ కావు. ఆయన తన ఆసక్తికి ముగ్ధులయ్యి ఫీజు లేకుండానే మిగిలిన పిల్లలతో పాటు తనకు డ్యాన్స్ నేర్పడం ప్రారంభించారు. తాము ఫీజు ఇచ్చుకోలేమని తండ్రికి తెలిస్తే గొడవ జరుగుతుందని తల్లి గోల పెట్టింది. అప్పుడు చూద్దాం లెమ్మన్నారు మాస్టారు. చిత్రంగా తండ్రి ఈ విషయం ఏమీ పట్టించుకోలేదు. తన సాధన నిరాటంకంగా సాగిపోయింది. ఫీజు ఇచ్చి నేర్చుకున్న పిల్లల కంటే నియమంగా చురుగ్గా తను నేర్చుకుంది. తన కుతూహలం చురుకుతనం మాస్టార్కి ఎంతో ఇష్టం. ఆ ఇష్టం, అభిమానం, వాత్సల్యం ఈనాటికి అలా సాగుతూనే ఉన్నాయి. అమ్మ ఆరోగ్యం బాగుందా భాను? ఉలిక్కిపడి సర్దుకుంది భాను. చిన్నగా నవ్వుతూ అంది.
అమ్మ శరీరంలో జబ్బు కంటే మనసులో జబ్బే ఎక్కువ మాస్టారు. ఉన్నదానికి లేనిదానికి అనవసరంగా బాధపడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండరు. రామానుజం గారు కూడా మెల్లగా నవ్వి అన్నారు, నువ్వన్నది నిజమే. అయినా ప్రస్తుతం ఇంటి పెద్ద దిక్కుగా అన్ని బరువులు బాధ్యతలు అవి తీర్చలేకపోయినప్పటికీ బాధలు అన్నీ ఆమెకే కదా. కానీ ఏమీ చెయ్యలేనని బాగా తెలిసినప్పుడు బాధపడటం మాత్రం ఎందుకు? చేయలేకపోయినంత మాత్రాన సమస్యలు ఆగిపోవు కదమ్మా. నిజమే మాస్టారు, తనేమీ చెయ్యలేదు, చెయ్యలేమని సమస్యలు ఆగిపోవు. ఏమైనా చేయగలిగిన వాళ్ళు మీరైనా భారం చేయగలిగిన వాళ్ళ మీదైనా భారం మోపాలి కదా. కనీసం చేసే పనికి అడ్డం తగలకూడదు కదా. నవ్వుతూ అన్నారు మాస్టారు. అసలేమిటి విషయం? డ్రామాలో డ్యాన్స్ చేశానని ఓ గొడవ చేసేస్తోంది. నవ్వింది భాను. ఆ గొడవేలే అయిపోయిందిగా అమ్మా, ఇంకా ఎక్కడా? అదేం? మాస్టర్ ఆశ్చర్యపోయారు. సమాధానం లేని ప్రశ్నలా మౌనంగా కూర్చుండిపోయింది భాను. ఆ మౌనంలో తానొచ్చిన కారణం చోటు చేసుకున్నట్లుగా అనిపించింది. ఏం జరిగింది తల్లి అనబోయి తాను మౌనం వహించాడు. అదేదో చెప్పడానికే వచ్చింది, తానెందుకు బలవంతంగా చెప్పించాలి? చాలాసేపటికి మాటలు కూర్చుకున్న దానిలా గొంతు విప్పింది భాను. మాస్టారు, నాకు మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రాం ఇప్పించండి. ఉలిక్కిపడ్డారు రామానుజం గారు. నమ్మలేనట్లుగా ఏది మళ్ళీ చెప్పు అన్నట్లుగా చూశారు. నేను మళ్ళీ నాటకంలో నృత్యం చేస్తాను మాస్టారు, అవకాశం ఉంటుందా అంది రామానుజం గారి ముఖంలోకి చూస్తూ. ఆ ఒక్కసారే లలితమ్మ చాలా హడావుడి చేసింది కదా భాను, చేస్తూనే ఉందని నువ్వు చెప్తూనే ఉన్నావు. భాను పెదవులపై చిన్న మందహాసం విరిసింది. ఆ తిక్క శంకరమ్మకేం తెలుస్తుంది మాస్టారు? ఏదో ఓ పని చేయకపోతే రోజులు ఎలా గడుస్తాయి? ట్యూషన్ల కోసం ప్రయత్నించాం, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం. ఏది కలిసి రానప్పుడు వచ్చినదేదో దాన్ని కూడా వదులుకోవడం ఏం వివేకం? మన అవసరం కొంచెం మనకు చేతనైన పని చేస్తే తప్పేముంది చెప్పండి అంది భాను. లలితమ్మ ఎప్పుడు అనే మాట గుర్తొచ్చింది రామానుజం గారికి. మీకు శిష్యురాలంటే పక్షపాతం జాస్తి, అదేం మాట్లాడినా సబవే అంటారు. తన జవాబు గుర్తుంది. కాస్త కరుగ్గానే మాట్లాడినా భాను మాటల్లో న్యాయం ఉంటుంది మరి. నిట్టూరుస్తూ అన్నారు రామానుజం గారు. ఏమిటోనమ్మా, మీ అమ్మ అన్నట్లు మీకు తండ్రి అండ ఆసరా ఉంటే బావుండేది. ఆ మహానుభావుడు ఉన్నా మమ్మల్ని ఉద్ధరించేది ఏమీ లేదని మీకు తెలుసు. కాకపోతే లేదు లేదు అని ఓ సాకు పెట్టుకొని బాధపడుతుంటారంతే. అస్థిమితంగా కదిలింది భాను. తండ్రి ప్రసక్తి భానుకి ఇష్టం ఉండదు. ఆ సంగతి రామానుజం గారికి తెలుసు. పోనీ మిల్లుకి ఓసారి వెళ్ళి వద్దామా? వద్దు మాస్టారు, ఇప్పటికే వాళ్ళు అవసరానికి మించిన దయ చూపించారు. మా నాన్న ఉన్నా లేకపోయినా ఆయన జీతంలో సగమిస్తూ రావటం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడో మా తాతల నాడు పొందిన సహాయానికి వాళ్ళు ఇంత కృతజ్ఞతను చూపిస్తున్నప్పుడు వారి మంచితనాన్ని దుర్వినియోగం చేసుకోకూడదని ఆ వివేకాన్నైనా మేము ప్రదర్శించకపోతే ఎలా? పైగా పెద్దశెట్టి గారు మరణించారు. వారి కొడుకులు. ఇకపై మేము సహాయం చెయ్యలేమేమో. మీరు కాస్త ఏదైనా ఉపాధి చూసుకునే ప్రయత్నం చెయ్యండి అని ఉత్తరం రాశారు. ఇన్నాళ్ళు మమ్మల్ని ఆకలి చావుల నుంచి రక్షించారు వాళ్ళు, అది చాలు. ఉపాధి అంటే? సగంలో ఆగిపోయారు రామానుజం గారు పూర్తి చేయలేనట్లుగా. ఉపాధి అంటే నాటకాల్లో నృత్యం చేయటం కాదని నాకు తెలుసు మాస్టారు. కానీ ప్రస్తుతం మాకు డబ్బుతో చాలా అవసరం ఉంది. నెమ్మదిగా మరేదైనా చూసుకుందాం. ఇప్పటికి మాత్రం మీరు ఎలాగైనా నిట్టూర్చారు రామానుజం గారు. అవకాశాలైనా మనకు అవసరమైనప్పుడు లభ్యమయ్యే సౌలభ్యం లేదు భాను. ప్రస్తుత నాటకాల్లో నృత్యాలు చాలా అరుదుగా ఉంటాయి. నీకు చెప్పలేదు కానీ ఆ రోజు నాటకం అయ్యాక తమ నాటకంలో నువ్వు నటిస్తావేమో కనుక్కోమని ఓ నాటక సమాజం వాళ్ళు నన్ను అడిగారు. లలితమ్మ గుర్తుకొచ్చింది. అది కాని పని అని నేను వీలు కాదు అని చెప్పాను. ఆ రోజైనా నువ్వు అర్జెంటుగా ఏదో విధంగా డబ్బు కావాలని చెప్పినందుకు ఆ నాటకంలో నృత్యం గురించి చెప్పాను. అవును మాస్టారు, అర్జెంటుగా తమ్ముడి కాలేజీ ఫీజు కట్టవలసి ఉండింది మెల్లిగా అంది భాను. నాకు తెలుసమ్మా. అయితే ప్రస్తుతం నాకు నాటకంలో నృత్యం చేసే అవకాశం లేదంటారా? లేకపోవచ్చు, అయినా చూస్తాను. రంగరాజం గారు వారి అమ్మాయిలకే ట్యూషన్ చెప్పిస్తానని చెప్పారు. అది ఎవరో బీఎడ్ చేసిన టీచర్ దగ్గర ఏర్పాటు చేశారటమ్మా. చెప్పలేనట్లుగా చెప్పారు రామానుజం గారు. పోనీలేండి అంది భాను మామూలుగా. రామానుజం గారు నిస్సహాయంగా చూశారు. భాను వెళ్ళడానికి ఉద్యుక్తురాలై లేచి నిలబడింది. చూడమ్మా, నువ్వు చెప్పకపోయినా నీ ఉద్దేశం నాకు అర్థమైంది. సదుద్దేశాలు సదాశయాలు మంచివే, అయినా వాటిని నెరవేర్చగల చివరి వరకు లాక్కురాగల సదవకాశాలు కూడా ఉన్నాయా అన్నది చూసుకోవాలి. తలకు మించిన బరువు ఎత్తుకోకపోవటమే మంచిది.
నువ్వైనా ఆడపిల్లవే, నీ బరువే ఒకరు మోయవలసిన మృదువుగా నవ్వింది భాను. సెలవు తీసుకుంటాను మాస్టారు, వీలైతే ఆ డ్యాన్స్ ప్రోగ్రాం నిట్టూర్పు ఆపుకుంటూ అన్నారు. అలాగేనమ్మా, ప్రయత్నిస్తాను. ఎందుకు బయలుదేరానో నాకే తెలియదు. భాను నా పట్ల ఆకర్షితురాలు కాదు. కనీసం తారసపడిన 2 సార్లైనా నన్ను పరిశీలనగా చూసింది కూడా లేదు. ఆమె వీక్షణం నా మీద క్షణం ఆగలేదు. పైగా ఆమె ప్రతిభ పట్ల నా ప్రశంసను పెడసరంగా త్రుంచివేసింది. మరి ఆమె రూప లావణ్యాలో, నాట్య విన్యాసాలో, లేక నా మరో ఆల్బంలో కొలువు తీరిన ఆమె ప్రతిమూర్తుల నిత్య దర్శనమో మా పరిచయాన్ని సుదీర్ఘమైందిగా చూపుతున్నాయి. ఏదో అనుబంధాన్ని గుండెల మధ్య బంధిస్తున్నాయి. అయినా తెలుస్తూనే ఉంది ఆమెకు నేనేమీ కానని. అయినా ఆమె కోసం నా అన్వేషణ ఆగలేదు. ఆగని అన్వేషణ. అయినా ఆమె కోసం అన్వేషణ మొదలుపెట్టాను. అర్థం లేని అన్వేషణ. యథాప్రకారం రామానుజం మాస్టర్ గారింటి వైపు బయలుదేరాను. అక్కడ ఆగలేను, అడగలేను. అయినా ఆ ఇంటి దరిదాపులకు వెళ్లకుండా మానలేను. ఎందుకో నాకే తెలియదు. బహుశా నా గుండెలో ఆగని రామానుజం గారిని డ్యాన్స్ మాస్టర్ తీసుకొచ్చారు అన్న రాఘవ మాటల ప్రతిధ్వని కాబోలు. జీవితంలో అనుకున్నవి సామాన్యంగా జరగకపోవటమంటూ ఉన్నట్లే అనుకోనివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. అవి జరగాలని మనసులో మిక్కుటంగా కోరుకొని, జరగనివి నిరాశ చేసుకున్నవి అయితే ఆ జరిగినప్పటి అనుభూతి అతి మధురంగా ఉంటుంది. ఇప్పుడు ఎదురుపడిన ఆ అనుభూతి, దాని తాలూకు మాధుర్యం, ప్రవహించే నది ఒక్క క్షణం నిశ్చలమై మళ్ళీ ప్రవహించినట్లుగా నా గుండెను ఆపి మళ్ళీ ఆడేలా చేశాయి. ప్రపంచంలో కోట్లాది మంది మనుషులుంటారు, కానీ గుండెను లయతప్పించేవారు జీవితంలో ఒక్కరే తారసపడేది. నా గుండె ఆగి ఆడసాగింది, కానీ లయతప్పి. ఆ డ్యాన్స్ మాస్టర్ గారింట్లోంచి భాను వస్తుంది. ఆ అమ్మాయి నన్ను చూస్తుందా? చూసినా గుర్తిస్తుందా? గుర్తించిన పలకరిస్తుందా? మొహమాటంతో ఈ మధుర సమాగమాన్ని కోల్పోతానేమో. వీల్లేదు. చూడండి అన్నాను. ఆగి నింపాదిగా తల తిప్పి చూసింది భాను. నేను సవ్యసాచి ఎక్కుపెట్టిన 2 విల్లుల్లా పైకెగిరి ఏమిటి అన్నట్లుగా ప్రశ్నించాయి భాను వంపు తిరిగిన కనుబొమలు. నేను గుర్తున్నానా? నా స్వరంలోని మాధుర్యం నన్ను ఆశ్చర్యపరిచింది. ఒక్క క్షణం కనుబొమలు ముడిపడి విడిపోయాయి. ఉంటే అదృష్టవంతుణ్ణి. నేనెందుకు అలా అంటున్నానో నాకే అర్థం కాలేదు. అసంకల్పితంగా అలా దొర్లిపోయాయి మాటలు. ఉంటే అంది. కాబట్టి ఉండాలి అనే ఆశ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. సరే, లేకపోతే చురుగ్గా చూస్తున్న ఆ కళ్ళ వెనకాల కొంటె నవ్వు లీలగా తోచింది నాకు. లేకపోతే ఇప్పటినుంచి గుర్తుపెట్టుకోండి. లేనా అనే నిరాశ ధ్వనించిన ధైర్యం చేసి అన్నాను. భుజాలెగరేస్తూ ఓకే అంది. థ్యాంక్ యూ అన్నాను సంతోషంగా. అయితే ఒక షరతు, చాలా అమాయకంగా అంది భాను. ఏమిటి? కొంచెం ఆతృతగా అడిగాను. భాను నన్ను గుర్తుపెట్టుకున్నప్పుడు ఏ షరతు అయితేనే అంగీకారమే. ఇప్పటి నుంచి ఊరింపు అందంగా. ఇప్పటి నుంచి ఆతృతగా అడిగాను. ఇప్పటి నుంచి రహస్యంగా నవ్వినట్లు నా అనుమానం. ప్లీజ్ అన్నట్లుగా నా కళ్ళు అర్థించి ఉంటాయి. బలవంతంగా పెదవులు మాత్రం బిగబట్టుకున్నాను. ఇప్పటి నుంచి మీరు నన్ను గుర్తుపెట్టుకోకూడదు. చకచకా వెళ్ళిపోయింది భాను. లయ తప్పిన గుండె మళ్ళీ కొట్టుకోసాగింది మామూలుగా. ప్రస్తుతం శాస్త్రీయ నృత్యం ఉన్న నాటక ప్రదర్శన ఏదీ లేనందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో భాను ఓ నాటకంలో నటించడానికి అంగీకరించింది. లలితమ్మ బాధపడుతుందని రామానుజం గారు వెనుకంజ వేసిన భాను ధైర్యంగా ముందడుగు వేసింది. అమ్మ బాధపడుతుందేమోనమ్మా అన్నారు రామానుజం గారు. అమ్మ మేం పస్తులున్నా బాధపడుతుంది. తమ్ముడు చదువాగిపోయినా బాధపడుతుంది. అమ్మకు ఏ బాధ తప్పిస్తే మేలంటారు? మాస్టారు మరి మాట్లాడలేదు. అడ్వాన్స్ తెచ్చిచ్చారు. డబ్బు మరోసారి లెక్కపెట్టి తమ్ముడి చేతిలో పెట్టింది భాను. ఈ గండం ఈ డబ్బుతో గట్టెక్కినట్లేనా అంది రిలీఫ్గా నిట్టూరుస్తూ. ఎర్రని కృష్ణముఖం మరీ ఎర్రబడింది. అక్క, ఇది ఒక్క నాటితో తీరేది కాదు, దినదిన గండం. ఈ ఒక్క గండాన్ని దాటలేకపోయినా పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ మాత్రానికి ఎందుకీ అనవసరపు ఖర్చు? నాకంతా అయోమయంగా ఉంది. పైగా నీ కష్టాన్ని ఇలా వాడుకోవడం నాకు సిగ్గుగా ఉందక్క. నన్ను కూడా ఏదైనా పనిని. డైలాగ్ పెద్దదైందిరా బుద్ధు అంది భాను. కృష్ణ ఇబ్బందిగా చూశాడు. నేను క్లుప్తంగా చెప్తాను, అబ్జర్వ్ చేయి ఏం అంటూ నాటకీయంగా ముఖ కవళికలు మార్చుకుంది భాను. సోదరా, 6 100 100 10 100 మీ అయోమయం విద్య అమోఘంగా పూర్తవుతుంది. ఇదే అభయం ఇచ్చితిని పొమ్ము. పక్కున నవ్వింది భాను.
తమ్ముడి తల మీద చేతితో చిన్న మొట్టికాయ వేసి ఎలా ఉందిరా డైలాగ్ అని అడిగింది. కృష్ణ తలవాల్చుకున్నాడు. ఎందుకురా అంత బాధ? ఇప్పుడేమైందని? అందరూ డబ్బులు బ్యాంక్లో వేసుకుని మరీ చదువుకుంటున్నారా? కానీ ఒక్క పైసా చేతిలో లేకుండా మొదలు పెట్టరనుకుంటాను భయపడుతూనే అన్నాడు కృష్ణ. భానుకి సర్రున కోపం వచ్చింది. చూస్తుంటే చదువుకోవడం తప్పించుకోవాలని చూస్తున్నట్లుంది. అవన్నీ ఏం పప్పులొడకవు. జీవితమంతా మీ బరువు నేనెక్కడ మోసేది? మర్యాదగా డబ్బు తీసుకొని కాలేజీకి వెళ్ళిపో కసురుకుంది భాను. దూరానికే కనిపించాయి హెవెన్ డోర్స్లో వెలుగుతున్న లైట్లు. చాలా రోజులుగా ఊళ్ళో లేను. తాను చేసిన గాయం గుండెను సలుపుతూ నీరసింపజేసింది. మగువ మనసు ఇంత హరించగలదని నాకు తెలియదు. ఆమె తిరస్కారం గుండెనింత గాయం చేయగలదని తెలియదు. ఊరికి వెళ్ళిపోయాను. రావాలనిపించలేదు. వింతగా ఉండాలని అనిపించలేదు. ఏది ఎలా అనిపించినా రాక తప్పలేదు. ఊరి దగ్గరున్నప్పుడు రాఘవ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. రమ్మని, కొత్త నాటకం మొదలు పెడదామని. కొన్నాళ్లకు రాశాడు. నువ్వు రావటం లేదు, అందరూ గొడవ పెట్టేస్తున్నారు, నాటకం మొదలు పెడదామని. ఆ తర్వాత రాశాడు, నువ్వు రాలేదు, కొత్త నాటకం మొదలెట్టేశాం అని. మన నాటకంలో ఓ వెన్నెల తునక నటించబోతోంది అని హింట్ ఇచ్చాడు. ఆ వెన్నెల తునకల మీద నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. మరి వీళ్ళందరూ ఎందుకలా ఒళ్ళు మరిచి పోతారో నాకు అర్థం కాదు. అది స్వచ్ఛమైన ప్రేమాభిమానాలా అంటే అది కాదు. ఇంతకు ఎవరో ఆ వెన్నెల తునక? నువ్వే చూద్దుగాని అంటూ సస్పెన్స్లో పెట్టేశారు. సాయంకాలం ఊరు నుండి రాగానే వచ్చి కలిశాడు రాఘవ. ఎన్ని ఉత్తరాలు రాసినా రాలేదేం? చివరకు నువ్వు లేకుండానే. పర్వాలేదు, సమాజం అందరిది, ఒకరిది కాదు. ఒకరి కోసం ఆగిపోవడానికి. రిహార్సల్స్కి రా, ఆ వెన్నెల తునకను చూద్దు గాని. నాకెక్కడికి రావాలని లేదు రాఘవ అన్నాను. ఈ ఒక్కరోజుకు రావాలనిపించుకో, రేపటి నుంచి నువ్వే వస్తావు అన్నాడు నవ్వుతూ. ఎందుకు? ఎందుకంటే అక్కడ నీ కావ్యనాయిక తారసపడుతుంది కాబట్టి. ఇప్పుడు నేనే కావ్యము రాయాలనుకోవడం లేదు అన్నాను. వచ్చి చూడు, నువ్వే మొదలు పెడతావు. ఏమిటి? కథ, ఐ మీన్ కావ్యం. నవ్వుతూ వెళ్ళిపోయాడు. కావ్య నాయిక కోసం కాకపోయినా తోచక అలా బయటికి వెళ్ళి తిరిగొస్తూ హెవెన్ డోర్స్ వైపు వెళ్ళాను. దూరానికే కనిపించాయి హెవెన్ డోర్స్లో వెలుగుతున్న లైట్లు. మెట్లెక్కుతూ ఉంటే మాటలు, కేకలు గట్టిగా వినిపించాయి. నవ్వొచ్చింది. అసలు రిహార్సల్స్ కంటే ఊసిపోక కబుర్లే ఎక్కువ. మెట్లన్నీ పూర్తిగా ఎక్కేసి గుమ్మంలో అడుగుపెట్టాను. అంతే. నా రాక అక్కడి వాతావరణాన్ని కొంత మార్చివేసింది. హలో, హాయ్, హౌ డు యు డు అంటూ పలకరింపులు, ప్రశ్నలు. ఎవరో వచ్చి నా భుజం మీద చేయి వేశారు. ఇంకా ఏమో ఏమిటో ఇవన్నీ జరుగుతున్నట్లు మెదడులో ఎక్కడో లీలగా తోస్తోంది. అంతే. ప్రస్తుతంలో గాలి కెరటానికి కదిలిన జంట పువ్వుల్లా కళ్ళు కదిపి నా వైపు చూసింది భాను. ఆమె చూపుల పూల పరాగం లిప్తలో నన్ను నిలువెల్లా ముంచివేసింది. మంచు బిందువు జారిన గులాబీ గుండెలా నా గుండె మధురంగా జలధరించింది. ఇచ్చిన వరాన్ని తీసేసుకున్న దేవతలా భాను చూపు మరల్చుకుంది. నా హృదయం తెలియని అలజడితో రెపరెపలాడింది. భాను చూపు తిప్పుకున్నందుకు కాదు, తోటలో ఉండవలసిన పువ్వుని ధూళిలో చూసిన భావన, వేదన. నాటక కళ, నాటకరంగం అని నా భావన. కాదు, స్త్రీ స్పర్శతో, స్త్రీమూర్తి ప్రవేశంతో మరింత పవిత్రమవుతున్న ఈ కళ, ఈ రంగం ఆ స్త్రీ ఉనికికి మాత్రం ధూళిగానే తయారవుతోంది. ఎంత దురదృష్టం! భాను ఇక్కడెందుకుంది? ఈ స్త్రీమూర్తి, ఈ సౌందర్యమూర్తి రాకతో నాటకరంగం వాసి మరింత రాసికెక్కిన ఈ మూర్తి. భానుకేసి పరిశీలనగా చూశాను. ఇక్కడుండవలసిన వచ్చిన భేదం ఏమీ కనిపించలేదు. చెక్కపెట్టె మీద కాళ్ళు కింద పెట్టి కూర్చుంది. మోచేతులు మోకాళ్ళ మీద పెట్టి 2 హస్తాలు వేళ్లతో పెనవేసి ధీమాగా నిర్లక్ష్యంగా కూర్చుంది. భాను రాణివాసం అబ్బినప్పటి అదృష్టవంతురాలి ధీమాతో. మాట పలుకు లేకుండా నిలబడ్డావేం అని కుదిపాడు రాఘవ. యాంత్రికంగా వెళ్ళి రాఘవతో పాటు ఓ మూల కూలబడ్డాను. మూడ్ బాగున్నట్టు లేదు. ఎవరో కామెంట్ చేశారు, ఇంకెవరో ఏదో అన్నారు. బలవంతాన్ని కూడా వారి వైపు నెట్టలేకపోయాను మనసుని. కాసేపటికి నా రాక పాతబడిపోయి ఎవరి కార్యక్రమంలో వాళ్ళు మునిగిపోయారు. నేను రాసిన వెన్నెల తునక అదిగో. రాఘవ భుజంతో పొడిచాడు. చీకటితో నిండిన నాటక రంగానికి భానోదయమైంది. నిజం ఆదిత్య, ఏం అందం, ఏం నటన! అబ్బా, వెదవకి కవిత్వం వస్తోంది. పెదవులు ఎర్రని వంపుల మీద మరులుగొని ముద్దగా ముందుకు వంచిన ముక్కు జున్నుగడ్డల మృదువుగా ఉంది. అందంగా మలుపు తిరిగిన గడ్డం, గులాబీ రంగు షేడ్స్ ఇచ్చిన వెన్నెల రంగు బొంగరాల్లా నునుపుదేరిన చెక్కిళ్ళు, నక్షత్రాలు రాసిపోసిన కళ్ళు. ఎవరికి రాదు కవిత్వం?
కానీ నా మనసెందుకో కలవరంతో కలగుండు పడిపోతోంది. రాఘవ ఇంకా ఏదో అంటున్నాడు. అర్థం కాని అయోమయంలో పడిపోతోంది మనసు. అకస్మాత్తుగా నాలో చెలరేగిన ఈ అలజడికి అస్థిమితానికి తట్టుకోలేకపోయాను. చటుక్కున లేచాను. ఎక్కడికి? రాఘవ ప్రశ్న. చాలామంది ముఖాల్లో అదే ఫీలింగ్. వస్తాను. కదిలి గుమ్మం దాకా వచ్చాను. నా పోర్షన్ అయిపోయిందిగా, నేను వెళ్తున్నాను జరాంతికంగా అన్నట్లుగా అనేసి లేచొచ్చింది భాను. భాను మాటలకి అక్కడున్న అందరూ తెల్లబోయినట్లు చూశారు. క్షణం నిశ్శబ్దం. కదిలి మెట్లు దిగొచ్చాను. నా అడుగుల్లో భాను. నా వెనక పూలతీగా కదిలి వస్తున్నట్లుగా చల్లగా పరిమళభరితంగా గగుర్పాటుగా ఉంది. గేటు దాటి బయటకొచ్చాక 2 అడుగుల్లో నా పక్కన అడుగులు కదుపుతూ హఠాత్తుగా అంది భాను. నేను గుర్తున్నానా? నా తనువో వీణ అయినట్టు, నా భాను స్వరతరంగాలు దాన్ని తాకి మీటినట్టు తనువెల్లా పులకింతల నాదాలు పలికాయి. సంతోషంగా పరిచయపూర్వకంగా నవ్వబోయి మానేసి అమాయకంగా లేరు అన్నట్లుగా అడ్డంగా తల ఊపాను. పక్కున నవ్వింది భాను. నేను గుర్తులేను, నా మాట గుర్తుంది అవునా? అంది పెదవులు బిగించి. అవును, నన్ను గుర్తుంచుకోకూడదు అన్న మీ మాట ఆమె ముందు నా వ్యక్తిత్వము, నా గాంభీర్యము, నా జమీందారీ రాజసము అన్నీ వెలవెలబోతున్నాయి. మళ్ళీ నవ్వింది భాను. మాటల ముళ్ళు, నవ్వుల పువ్వులు కలబోత భాను. కొద్ది దూరం మౌనం తోడురాగా నడిచాము. నేను నాటకాల్లోకి రావడం మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? నేను హెవెన్ డోర్స్లో అడుగుపెట్టిన రోజు నాకు తెలుసు మీ వాళ్ళంతా సంతోషంతో ట్విస్ట్ చేశారు. కానీ మీరు ఈరోజు మీ చూపుల్లోని బాధ, వేదన నా మీద కోపంగా ఉంటుంది బహుశా అన్నాను. లేదు. ఏం? నా కళ్ళు ఆశ్చర్యపోయాయి. మీ బాధలోని భావం, ఆవేదనలోని అంతరార్థం తెలుసు గనక. థ్యాంక్ గాడ్. కృతజ్ఞుణ్ణి. ఏం? కనీసం ఇక్కడైనా నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు. మీరు నాకెప్పుడూ అర్థమయ్యారు. నా గుండెలో కోటి కంపనాలు. నేను ఇటువైపు మలుపు తిరగాలి. వస్తాను అంది. నా మలుపును నేనెప్పుడో దాటొచ్చాను. మంచిది. ఒక్క మాట, మీరెందుకు నాటకరంగంలోకి వచ్చారు? చాలా ధైర్యం కూడగట్టుకున్నాను. అవసరం, అవకాశం. భాను ఇంత సున్నితంగా సూటిగా సమాధానం చెప్పగలదా? వెదవది. నాలో ధైర్యం హద్దుమీరిపోయింది. మరోటేది? నా దారిలో వచ్చిన మొదటి మలుపు ఇదే అయింది. మా ఇద్దరి మధ్య ఇంత సాఫ్ట్ కార్నర్. సంతోషంతో గొంతు పట్టేసింది. ఏదో చెప్పబోయాను, ఏదో చెప్పాను. గుడ్ నైట్ అన్నానని అర్థమైంది భాను మాటలు విని. భాను అయింది. గుడ్ నైట్. ఒక్క మాట. మళ్ళీ ఆతృత. నా వ్యక్తిగత విషయాల్లోకి ఎవరూ తొంగి చూడటం ఇష్టం ఉండదు. నాకిష్టం లేకుండా గుడ్ నైట్, నో గుడ్ బై. నడిచిపోతున్న భాను మెత్తటి అడుగులోని నిశ్శబ్దం నా గుండెల మీద నగారాలు మ్రోగించింది. నడి రోడ్డని కూడా మర్చి చాలాసేపు నిలబడిపోయాను. కథ కొనసాగుతుంది.